బహిరంగ సభకు నర్సులపేట మండల కేంద్రం నుంచి 3000 మంది కార్యకర్తలతోటి కార్యకర్తలందరూ కూడా జనాన్ని తీసుకొచ్చి మన యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క సత్తాను చాటుకోవాల్సిందిగా ప్రతి ఒక్క కార్యకర్తలకు ఈ వేదిక ద్వారా పిలుపునిస్తూ మరి ఈరోజు జరుగుతున్నటువంటి 100 రోజుల పరిపాలన అనంతరం జరిగినటువంటి 6 హామీల గ్యారెంటీలలో భాగంగా 4 హామీలు పూర్తిగా నెరవేర్చడం జరిగింది. మనం బహిరంగ సభ అనంతరం మరి జిల్లా పార్టీ యొక్క ఆదేశాల మేరకు పిసిసి ఆదేశాల మేరకు వారి గ్రామాలలో బూతుల వారిగా మరి ఓటర్ల దగ్గరికి పోయినప్పుడు 4 గ్యారెంటీలతో పాటు ఇంకా అమలు కావాల్సినటువంటి 2 గ్యారెంటీలను కూడా ఖచ్చితంగా కూడా ఆగస్టు వరకు అమలు చేస్తామనేటటువంటి విషయాన్ని మనందరం కూడా ఓటర్లకు తెలియపరుస్తూ మరి గతంలో మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికలలో 53,370 ఓట్ల మెజార్టీకి ఇంకా 15,000 మెజార్టీని ఇచ్చి మనం దోర్నకల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో దోర్నకల్ యొక్క పేరును ప్రత్యేకంగా ఉంచాలనేటటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను. మరి ఈరోజు కేసీ వేణుగోపాల్ ఆదేశాల మేరకు ఢిల్లీ పిసిసి మన ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ యొక్క నిర్ణయం మేరకు ఖర్గే గారి నిర్ణయం మేరకు మరి బీజేపీ బలోపేతాన్ని అణిచివేసే విధంగా బీజేపీ యొక్క బలోపేతాన్ని గుర్తించుకొని వాళ్ళు చేసేటటువంటి రామ మందిరం అనే ఒక పేరుతోటి మరి మతపరమైనటువంటి రాజకీయాన్ని లబ్ధి పొందుతూ మరి ప్రజల యొక్క నాడిని మతానికి ముడివేస్తూ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ఖచ్చితంగా కూడా మనం వ్యతిరేకించాలా. మనది సెక్యులర్ పార్టీ, మరి కుల మత రహిత భారతదేశంలో ఏదైతే జాతీయ పార్టీ ఉన్నదంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి సాధ్యమని 137 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్రను మనందరం కూడా భద్రపరుస్తూ మరి మరొక కొన్నాళ్ళు 20 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘమైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో అందించడానికి మనకు రాష్ట్ర ప్రజలందరూ కూడా మమేకం పొందడానికి మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. మరి డాక్టర్ రామచంద్ర నాయక్ సార్ యొక్క మన ఎమ్మెల్యే గారి ప్రభుత్వ వైపు ఆదేశాల మేరకు మరి ఆయనకు కూడా వాస్తవానికి 10 సంవత్సరాల నుంచి మనం ఎన్నంటి ఉండి కష్టపడి కష్టాలకు నష్టాలకు ఓర్చుకొని 10 రూపాయలు జేబుల నుండి పెట్టుకొని మనం తిప్పలపడ్డ మన కార్యకర్తలను ఒక ముఖాలలో చిరునవ్వు చూడాలనేటటువంటి ఒక ఆకాంక్షతో ఆయన 10 సంవత్సరాలు మన ఎమ్మడి ఉండి ఆయన ఎమ్మెల్యే గెలిపించడంలో ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషించినటువంటి మనందరికీ కూడా ఒక కొన్ని విషయాలలో మనకు చేదు అనుభవాలు జరగబోయేటటువంటి కొన్ని రోజులలో వస్తాయనేటటువంటి భావనను మీరు పూర్తి స్థాయిలో మనసు నుంచి కొట్టివేయాలా. ఎందుకంటే కొత్త నాయకత్వాన్ని జైలు చేసుకోవాలనేటువంటి ఆయన నిర్ణయం కాదు, అది పిసిసి ఏఐసిసి నిర్ణయాల మేరకు తాను నడుచుకుంటున్నాడు. కాబట్టి మరి ఆయన చెప్పిన విధంగా ఒక ఎమ్మెల్యేగా చెప్పిన విధంగా డిసిసి ప్రెసిడెంట్గా చెప్పిన విధంగా మండల పార్టీ కూడా నడుచుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఎవరు వచ్చినా ఏది జరిగినా కూడా మన ప్రాధాన్యత మనకే ఉంటుంది. ఖచ్చితంగా కూడా మరి నేను మండల పార్టీ కాంగ్రెస్ పార్టీగా ఉన్నంత కాలం కానీ నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగినంత కాలం కానీ వరకు కానీ పాత కాంగ్రెస్ కానీ మన చేరైనటువంటి కాంగ్రెస్ నాయకులకు ఏ ఒక్కరి మీద ఎలాంటి అవమానం జరిగినా నేను ఊరుకోవాలనేటువంటి విషయాన్ని మాత్రం ఈ సభ